పట్టాభి గారు ఓకే, అప్పుడు జరిగింది, అరెస్ట్ చేసి కర్నూలు నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, తర్వాత జైల్లో పెట్టారు, జైలు నుంచి పెద్ద ట్రావెల్ జరిగింది, పెద్ద ప్రజలు స్వచ్ఛందంగా పొసెషన్లో పాల్గొన్నారు, బ్రహ్మాండమైన జూలూస్ తీశారు, ఇది ఓకే, దాన్ని ఎవరు ఇచ్చేయట్లేదు. ఆయన హెల్త్ను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. రోజు ప్రజల్లో చర్చ జరిగింది, ప్రజలే ఒక రకమైన దీనికి వచ్చేసారు, ఒక ఒపీనియన్కి వచ్చేసారు ఆ విషయంలో, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి ఎంత వెండేటా పాలిటిక్స్ పాల్పడుతున్నారు అనేది అర్థమైపోయింది. దాని గురించి కాదు ఇక్కడ ఇష్యూ. ఇది నేను ఇందాక మా రామారావుని ఒక క్వశ్చన్ అడిగాను, పార్టీ ఎవరిని కూడా, మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ కేసులో బెయిల్ పిటిషన్కి వ్యతిరేకంగా ఉన్నారు. బెయిల్ కాదు, ఇది తప్పుడు కేసు, ఇది కొట్టేయాలి, క్వాష్ పిటిషనే వేయండి అని లాయర్లకి రిపీటెడ్గా ఇన్సిస్ట్ చేశారు. ఆమె రైట్? అలాంటిది సరే, లాస్ట్ మినిట్లో లాయర్లు మరి వాళ్ళు ఏం ఊహించారో ఏమో తెలియదు కానీ బెయిల్ పిటిషన్ వేశారు, బెయిల్ వచ్చింది, ఇట్స్ గుడ్, అది జరిగిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత కాన్ఫిడెంట్గా ఇది క్వాష్ అవ్వాలని కోరుకుంటే హైకోర్టులో కొట్టేసింది పిటిషన్ని. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈవేళ విభిన్నమైన తీర్పులు ఇచ్చారు ఇద్దరు జడ్జిలు. సో దీని మీద ఏమనుకుంటున్నారు అంటే, ఆయన అంత కాన్ఫిడెంట్గా కొట్టేయాల్సిన కేసు అని ఫీల్ అయినప్పుడు కోర్టులో అలా రాలేదు కదా అంటున్నా. వీకే గారు, ద ఇష్యూ ఈజ్ నాట్ ఎట్ క్లోజ్డ్. ఇవాళ బేలా త్రివేది గారు కానీ అనిరుద్ధ్ బోస్ గారు కానీ ఇవాళ వాళ్ళు ఏం చెప్పారు, మేము దీన్ని హయ్యర్ బెంచ్, సీజే గారు ఉన్న బెంచ్కి మేము రిఫర్ చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఈ మ్యాటర్ ఇంకా క్లోజ్ అవ్వాలా, మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ నేను ఒక 2 లైన్లు చదివి వినిపిస్తా. వీకే గారు, అనిరుద్ధ్ బోస్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారు, సీనియర్ జడ్జి ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు, ఆయన చాలా స్పష్టంగా, ఇన్ ఇంక్వైరీ ఆర్ ఎంక్వైరీ ఈజ్ నీడెడ్ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్ ఆఫ్టర్ సెక్షన్ 17A బికమ్స్ ఆపరేషనల్, ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ అథారిటీ ప్రాస్టులేటెడ్ హ్యాస్ టు బి అబ్టైన్డ్ అని అంటూనే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, లిబర్టీ ఈజ్ గివెన్ టు స్టేట్ టు అబ్టైన్ ద అప్రూవల్ ఆఫ్ ది కన్సర్న్డ్ అథారిటీ. మీరు ముందస్తుగా అనుమతి తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి విషయంలో గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవాలి. లిబర్టీ ఈజ్ గివెన్ టు ద స్టేట్ టు అబ్టైన్ దట్ పర్మిషన్ అని అన్నారు ఆయన అనిరుద్ధ్ బోస్ గారు. ఇప్పుడు వెళ్ళమని కాదు సార్, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కుక్కలు మొరుగుతా ఉన్నాయి సాయంత్రం నుంచి. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మొరిగే కుక్కలన్నిటికీ. ఇవాళ అనిరుద్ధ్ బోస్ గారు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా, మీరు కన్సర్న్డ్ అథారిటీ అయిన గవర్నర్ దగ్గరికి వెళ్లి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించి ఆయన అనుమతి తీసుకోండి అని స్వయంగా చెప్పారు. వెళ్లే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, ఇవాళ జస్టిస్ నజీర్ గారు, ఆయన గవర్నర్, ఆయనకేమి ఎక్కువ టైం అక్కర్లా, ఆయన ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆయనేమి ఇంకొక న్యాయ కోవిదుడి దగ్గర సలహా కూడా అడగక్కర్లా. మీరు ఏ డాక్యుమెంట్ తీసుకున్నా చదివి అర్థం చేసుకోగల మేధస్సు ఆయన దగ్గర ఉంది. రేపు ఉదయమే ఎవరికైనా వైసీపీ పార్టీలో ఏ మంత్రికైనా దమ్ముందా, సిఐడి అధికారులకు దమ్ముందా, గవర్నర్ దగ్గరికి వెళ్లే దమ్ము? ఏం మాట్లాడతారా మీరు? సిగ్గు లేకుండా 3000